పార్టీ ఫిరాయింపుల్ని మొదలుపెట్టిందే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాజీనామాలు చేయకుండానే చాలా మందిని పార్టీలో చేర్చుకుందని ఫైర్ అయ్యారు. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ మాట్లాడడం సిగ్గుచేటంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్తో శ్రవణ్ ఫేస్ టు ఫేస్. వ్యాప్తంగా వన మహోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్ చేస్తుంది. హైదరాబాద్ లోని రామంతాపూర్ లో మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి కూడా ఆయన మాట్లాడదాం. ఏం సార్, ఇవాళ వన మహోత్సవ కార్యక్రమం స్టార్ట్ చేయబోతున్నారు, ఎన్ని మొక్కలు నాటబోతున్నారు, ఎక్కడ ఏ సర్కిల్లో ఎన్ని నాటబోతున్నారు? ఈ రోజు 56 కేంద్రాల్లో మొక్కలు నాటడం ప్రారంభించినాం. దాదాపు 7,000 మొక్కలు ఒక్కరోజు నాటుతా ఉన్నాం. 30 లక్షల మొక్కల్ని స్వయంగా జిహెచ్ఎంసీ సిబ్బంది, స్థానిక కార్పొరేటర్ల సహకారంతో నాటాలని మొత్తం 1 కోటి మొక్కలుగా మిగతా గృహాల వారిగా పంపిణీ చేసి వాళ్ళను కూడా ఈ మొక్కల పెంపకం లోపల భాగస్వామ్యం చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకు తీసుకుంటుంది. అంతేగారు, ఇప్పుడు మీరు మేయరు, కమిషనర్ అందరు కార్పొరేటర్తో కలిపి ఇంత మంచి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినారు. అయితే గడిచినటువంటి 10 సంవత్సరాల్లో మొక్కలు పెట్టినారు కానీ వాటిని సంరక్షించలేకపోయారు అనేది ఒక ఆరోపణ ఉంది. ఇప్పటి నుంచి దాన్ని ఏ విధంగా తీసుకోబోతున్నారు? రైట్, అది ఒక అంశం ఉండి ఉన్నది. అందుకే ప్రభుత్వము మేము చేపట్టే కార్యక్రమానికి ప్రజల సహకారాన్ని కూడా భాగస్వామ్యాన్ని అడుగుతా ఉన్నాం. మొక్క నాటడంకే పరిమితం కాకుండా నాటిన వాళ్ళ మొక్కను కాపాడే బాధ్యతను వహించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మేము డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నాటినటువంటి మొక్కను కాపాడాల్సినటువంటి బాధ్యత ఆ కన్సర్న్ ఏరియా ఆఫీసర్స్ది అనేటువంటి మాటను ఆదేశిస్తున్నాం. అదేవిధంగా విద్యుత్ తీగల కింద పెట్టిన మొక్కలకు సంబంధించి కూడా ఆ విధంగా పెట్టకుండా చూడండి. ఒకవేళ మొక్క పెట్టిన తర్వాత విద్యుత్ తీగలు వస్తే ట్రిమ్మింగ్ చేయండి తప్ప మొత్తం కిందికి కొట్టవద్దు అనేటువంటి మాట కూడా చెప్తాను. సో మొక్కల్ని కాపాడడము, దాన్ని పెంచడము, పోషించడము కూడా నాటడం కంటే ఎక్కువ బాధ్యత గల పని కాబట్టి దాని మీద కూడా అత్యంత ప్రాధాన్యత, శ్రద్ధ పెట్టే విధంగా మా చర్యలు ఉంటాయి భవిష్యత్తులో. మొత్తము మన దగ్గర ఉన్నటువంటి మొక్కలు ఎన్ని ఇప్పుడు పంచడానికి కానీ పెట్టడానికి కానీ, అండ్ ఇంకో అంశము ఆక్సిజన్కి పనికిరానివి పిచ్చి మొక్కలు కూడా చాలా ఉన్నాయి, చాలా మొక్కలు నాటారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. దాని మీద ఏం చెప్తారు? తొందరగా పెరుగుతాయని పిట్టవాలంది, గూడు గట్టంది, పువ్వు ఉయ్యని చెట్లు పెట్టినారు కొంత. వాటి వల్ల కార్బన్ డైఆక్సైడ్ లేదా గుండె జబ్బులు, శ్వాసకోశ వ్యాధులు వస్తాయని చెప్పినారు. మేము అటవీ శాఖకు సంబంధించిన పర్మిషన్ తీసుకొని ఇప్పుడు ఒకవేళ అటువంటి ఏదైనా ప్రొక్యూర్ అయి ఉంటే అవి కూడా వాపస్ ఇచ్చి భవిష్యత్తులో ఆక్సిజన్ ఇచ్చే చెట్లు మాత్రమే మొక్కలు నాటుతాం. ఒకవేళ అటువంటి పొరపాటు నాటితే తీసేస్తాం మొక్క స్థాయిలోనే. దాన్ని ప్రత్యేకించి కాలుష్య నివారణ కొరకు, పచ్చదనం అభివృద్ధి కొరకు పెడతా ఉన్నాం తప్ప కాలుష్యం పెంచే పచ్చదనం మాకు అవసరం లే. ఆ గతంలో జరిగింది. మీరు ఎక్కడికి వెళ్ళినా లక్షల కోట్ల రూపాయలు పెట్టిన మొక్కలు ఇలా శ్వాసకోశ వ్యాధి కారణమవుతుందనే ఒక అపోహతోటి ప్రజలు ఆందోళన చెందుతారు. మేము ఇప్పుడే నేను కమిషనర్ గారు ఆదేశించినాం, అటవీ శాఖ ఏ మొక్క దానికి ఉండబడేటువంటి గ్రేడింగ్ అంటే ఆక్సిజన్ ఎట్లా ఇస్తుంది ఏంది అనేటువంటి అన్ని అంశాలు తెలుసుకున్న తర్వాతనే ప్లాంటేషన్ డిస్ట్రిబ్యూషన్ చేయమని చెప్పి ఆదేశించినాం. ఒకవేళ ఆల్రెడీ వచ్చుంటే వాపస్ వచ్చేస్తారు. మీరు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి, అందుకే మీకు క్వశ్చన్ అడుగుతున్నా. కార్పొరేటర్లు అందరూ మొన్న కౌన్సిల్ సమావేశంలో ఒక ఆరోపణ చేసినారు మీ మీద నేరుగా. ఏ పని కావాలన్నా పొన్నం ప్రభాకర్ దగ్గర నుంచి లెటర్ వస్తే తప్ప మేము శాంక్షన్ ఇవ్వమని అధికారులు కార్పొరేటర్లకు చెప్పారంట. దీంట్లో ఏమైనా వాస్తవం ఉందా? అవి తప్పుడు ఆరోపణ చేసినారు. నాకు ఇక్కడ జరిగే విధుల గురించి సంబంధం లేదు. నేను పనులు సక్రమంగా జరుగుతున్నాయా లేదా అనేది అధికారులతో మాత్రమే సమీక్షించిన ఇప్పటి వరకు. దాంతోపాటుగా ప్రభుత్వం ఇచ్చిన శాసనసభ్యుల కోటా యొక్క ఎస్టీఎఫ్ నిధుల్ని ఇన్ఛార్జ్ మంత్రిగా నేను ప్రతిపాదనలు వసిస్తున్నా. తన నా పార్టీ కాదు, తన నాకు ప్రతిపాదనలు ఇవ్వలే. వాళ్ళు ఏదో ఊహించుకొని మాట్లాడితే నేనేం చేయలేను. నా దగ్గరికి వచ్చే ప్రతిపాదనతో పాటుగా నేను మీరు జిల్లా కలెక్టర్ మీటింగ్లో కూడా జిహెచ్ఎంసీ మీటింగ్లో చెప్పిన, అధికారులారా మీరు ఏదైనా ప్రజా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురాని, నా దగ్గర ఎస్డిఎఫ్ నిధులు ఉన్నాయి, ప్రభుత్వం ఇచ్చిన నిధులు అని చెప్పినాం. సో ఆ సదరు కార్పొరేటర్ కూడా ఏదైనా అటువంటి నిజమైన ప్రజా సమస్య ఉంటే తెమ్మని చెప్పండి, పార్టీలకు అతీతంగా కూడా ఇస్తాం. కానీ రాకముందే చెప్పకముందే ఒక ఆరోపణ చేస్తే తప్పవుతుంది. నేను ఇన్ఛార్జ్ మంత్రిగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా, హైదరాబాద్ నగరానికి సంబంధించి ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగా హైదరాబాద్ ఇమేజ్ని కాపాడడానికి కావచ్చు, శాంతి భద్రతలు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి నేను తుచా తప్పకుండా నా ప్రయత్నం చేస్తా ఉన్నా. ఎవరైనా పార్టీలకు అతీతంగా నా దృష్టికి ఏది తెచ్చినా నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా, నాతో అయితే నేను పరిష్కారం చేస్తాను. దెర్ ఇస్ నో పాలిటిక్స్ ఇన్ డెవలప్మెంట్. ఎలక్షన్ వరకు పాలిటిక్స్. అందుకే ఒకవేళ ఆ కార్పొరేటర్లు వాళ్ళు గతంలో ఏమేమి చేసినారో వాళ్ళు ఆలోచన చేసుకోవాలి తప్ప నేను ఎప్పుడు కూడా అంత కార్పొరేటర్లకు సంబంధించి కింది స్థాయిలో పనుల అంశంలో జోక్యం చేసుకోలేదు, చేసుకోను కూడా. ఒకవేళ కార్పొరేటర్లకు పనులు ఉన్నాయని మీ దృష్టికి తీసుకువస్తే తప్పకుండా నేను అధికార దృష్టికి తీసుకెళ్తా, పరిష్కరిస్తా. దట్ ఈస్ మై డ్యూటీ. రాకుండా వాళ్ళ ఆరోపణ చేస్తే నేనేం చేయాలి, అది వాళ్ళ విజ్ఞత. నేను మళ్ళీ 150 మంది కార్పొరేటర్లు చెప్తాను, వాళ్ళకైనా సమస్య ఉంటే మీరు రావడం ఇష్టమైతే
నేను తప్పకుండా వాటిని పరిష్కారం చేస్తాను. అది కాక నేను ఇచ్చే లెటర్ ఎవరు కావాలంటారు, ఆఫీసరు ఎస్డిఎఫ్ నిధులకు మాత్రం తప్ప వేరే ఏ అంశం మీద మున్సిపాలిటీలో నా ఇంటర్వెన్షన్ ఉండదు. ఓకే, ఫైనల్ క్వశ్చన్, మొన్న మేయర్కి డిప్యూటీ మేయర్ మీరందరూ కూడా పార్టీకి రాజీనామా చేయాలి, పదవికి రాజీనామా చేయాలనేటువంటి అంశాన్ని కార్పొరేటర్లు ఏమైనా అటువంటి వాళ్ళు గతంలో మారి వచ్చినటువంటి వాళ్ళు నిజంగా ఆ విధానాన్ని అవలంబించి ఉండుంటే గత ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళకి అడిగే నైతికత ఉన్నది. వాళ్ళకి అటువంటి నైతికత లేకుండా మాకు మార్గదర్శకత్వమైన వాళ్ళు పార్టీ ఫిరాయింపులు కూడా గతంలో బీఆర్ఎస్ చేపట్టిందే, మేము స్టార్ట్ చేసింది కాదు అనేటువంటి క్లియర్ కట్ మాటలు అయితే మంత్రి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఇది ఓవరాల్గా పొన్నం ప్రభాకర్ వన మహోత్సవ కార్యక్రమానికి సంబంధించి దాంతోపాటు పొలిటికల్ అంశాలపైన రెస్పాండ్ అయ్యే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్. కెమెరామెన్